నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. నేను చెప్పబోయే విషయము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు, రైతులు ఎవరైనా 3 పూటలు అన్నమే తినేవాళ్ళు ఆలోచన చేయాలి. ఈ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఆడుతున్న నాటకాలు అంతింత కాదు. అసలు వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా నాకు అదే అర్థమైతలేదు. అసలు వీళ్ళకి సిగ్గుశరం ఉందా లేదా నాకు అదే అర్థమైతలేదు. వీళ్ళని చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఒడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, జొన్నలు కొంటలేరు అని చెప్పేసి రైతులు ఏడుస్తున్నారు కదా. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు కూడా రైతుల దగ్గర ఒడ్లు ఎందుకు కొంటలేరని ధర్నా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ రైతుల దగ్గర ఒడ్లు ఎందుకు కొంటలేరని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళిద్దరు సన్నాసులు. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరిద్దరు రైతులకు ధాన్యం కొంటలేరని ధర్నా చేస్తే రైతులు ఎవరి దగ్గర పోయి అడగాలి? రైతులు ఎవరి దగ్గర మొరబెట్టుకోవాలి? అపోజిషన్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని అడగాలనా, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అడగాలనా? అధికారంలో ఉన్న మీరిద్దరు సిగ్గు శరం లేకుండా జెండా పట్టుకొని రోడ్డు ఎక్కిరు. మరి రైతులు కానీ ప్రజలు కానీ సమస్య ఎవరికి చెప్పుకోవాలి? కనీసం ఈ చిన్న లాజిక్ అని ఆలోచన చేసిరా రెండు పార్టీల వాళ్ళు? సిగ్గు శరం లేకుండా పైకి ఆదేశాలు వచ్చినాయని జెండా పట్టుకొని రోడ్డు ఎక్కితే అయిపోయానా? బీజేపీ పార్టీ వాళ్ళేమో బస్సు పెట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. ఏం పీకనీకి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో పెట్రోల్ మీద, డీజిల్ మీద డబ్బులు పెరిగిపోయినాయి, ఇక్కడ రేటు పెరిగిపోయింది, ఇక్కడ సామాన్య మానవులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వీళ్ళు జెండాలు పట్టుకొని రోడ్డు ఎక్కుతారు. రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి ఉండాలి. ఈ ధర్నాలు చేసి జెండాలు పట్టుకొని రోడ్డు మీద తిరిగే నాయకులకు సిగ్గు ఉండాలి. అరే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రేటు మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 35 రూపాయలు పెట్రోల్ మీద, డీజిల్ మీద పెట్టుకుంటూ ఉన్నారు. 3-4 రూపాయలు తగ్గించుకుంటే మీకేం పోయింది? మీరు మాత్రం తగ్గియారు, కేంద్రాన్ని అడుగుతారు. మీ వ్యాట్ ఎంత, మీ ట్యాక్స్ ఎంత, మీ ట్రాన్స్పోర్టేషన్ ఎంత? రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ మీద, పెట్రోల్ మీద ఎంత వేస్తున్నది? 35-36 రూపాయలు తింటున్నారు. ఒక 4 రూపాయలు తగ్గిస్తే మీ సొమ్మేం పోయింది? ఈరోజు డీజిల్ పెరిగితే కేవలం వాహనదారులకే కాదు, సామాన్య మానవులకు కూడా ఇబ్బంది వస్తుంది. రేషన్ పెరుగుతుంది, కూరగాయలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ తోటి ముడిపడి ఉన్న ప్రతి ఒక్కటి పెరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగానే తగ్గించుకోవాలి కదా. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తగ్గించుకుంటే ఏమవుతుంది, కేసీఆర్ గారు ఎందుకు తింటున్నారని గొంతు చించుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరుగా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. మీకు సిగ్గు లేదా? 3-4 రూపాయలు తగ్గించండి, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఇంత వస్తుంది, మేము మా ట్యాక్స్లో ఇంత, వ్యాట్లో ఇంత తగ్గించినామని చెప్పండి. అరే, మాట్లాడేటప్పుడైనా సిగ్గు ఉండాలి ప్రభుత్వాలకి. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బడే భాయ్ చోటే భాయ్, మీరిద్దరు ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము, తెలంగాణ కోసము, తెలంగాణ అస్తిత్వం కోసము నిటారుగా, నికార్సుగా పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ అనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.